చందమామ రావే జాబిల్లి రావే, అదివో అల్లదివో శ్రీహరివాసము, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నానాటి బతుకు నాటకము, జోవచ్యుతానంద జోజో ముకుంద, విన్నపాలు వినవలే వింత వింతలు ఇత్యాది కీర్తనలను మనకు అందించిన పద కవితా పితామహుడు అన్నమయ్య. ఈ హరిభక్తుని కథను అత్యద్భుతంగా తెరపై మలచి తన జన్మ సార్థకం చేసుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఎందరో ప్రారంభించి ప్రారంభంలోనే వదిలేసిన ఈ కథను సినిమాగా తీసి చరిత్రలో చోటు సంపాదించుకున్నారు నిర్మాత దొరస్వామిరాజు. నాగార్జున అన్నమయ్యగా, సుమన్ వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. 1996 సెప్టెంబర్ 19న ఆధ్యాత్మిక వాతావరణంలో సుమన్, భానుప్రియ, శ్రీకన్యలపై తొలి క్లాపు ఇచ్చి అన్నమయ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలగంటి గలగంటి కీర్తనతో షూటింగ్ ప్రారంభించారు దర్శకుడు రాఘవేంద్రరావు. అల్ట్రా మోడర్న్ హీరో నాగార్జున అన్నమయ్యగా నటిస్తున్నాడా? హీరోయిన్ల బొడ్డు మీద యాపిల్ పళ్ళు వేసే రాఘవేంద్రరావు దర్శకుడా? సరిపోయింది, వీరు తీసి అన్నమయ్య చిత్రాన్ని చూడాల్సిందే అని వ్యంగ్యంగా కామెంట్స్ చేసిన వారి నోళ్లు మూయించింది అన్నమయ్య చిత్రం. 1997 మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి వారం ప్రేక్షకులే లేరు. రెండవ వారం నుంచి సినిమా చాలా బాగుంది అనే మౌత్ టాక్తో క్రమక్రమంగా కలెక్షన్లు పెరిగాయి. దాదాపు 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 2 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. సినిమాలోని అన్నమయ్య కీర్తనలు ఇప్పటికీ వీణుల విందు చేస్తూనే ఉన్నాయి.